కిషన్ రెడ్డికి జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎంతవరకు లాభం? నేను మొదటనే చెప్పానమ్మా. ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలోనే గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి టీఆర్ఎస్ వచ్చింది అంబర్పేట. ఇప్పుడు మొన్న జూబ్లీ ఎలక్షన్స్ లో డిపాజిట్ కూడా రాలేదు. ఆ అభ్యర్థి ప్రతిపాదించింది కిషన్ రెడ్డి గారి. మరి కిషన్ రెడ్డి గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది జాతీయ స్థాయిలో? ఒక చిన్న ఒక నియోజకవర్గంలోనే గెలుచుకోలేని పరిస్థితి, తన నియోజకవర్గంలోనే ఓడిపోయిన పరిస్థితి ఉంటే జాతీయ స్థాయి లీడర్గా ఎలా పెడతారమ్మా? ఎన్నో చిన్న లాజిక్, అది అంత ఈజీ కాదు కదా. అదేం అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి జాతీయ అధ్యక్షుడు పెడతాను ఉరుకులు పరుకులేసి ఆంధ్ర తెలంగాణలో లేకపోతే తమిళనాడులో ఓట్లేస్తారు అనుకుంటే పొరపాటు. అది గతంలో ఆ ప్రయోగం చేశారు, జరగలేదు కదా. వెంకయ్యనాయుడు గారిని అధ్యక్షులుగా పెట్టారు, ఎన్ని సీట్లు వచ్చాయి? ఎన్ని చోట్ల గెలిచాము? లేవు కదా. అధికారంలోకి వచ్చామా? ఎక్కడన్నా అవకాశం ఉండిందా? లేవు లేదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి తెలంగాణలోనే మనము చేరవిడ్చుకుంటున్నాము రకరకాల కారణాలతో. ఆంధ్రప్రదేశ్లో అంటే అవకాశం తక్కువ ఉంది, అక్కడ బలంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన సందర్భంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నడిచిన రాజకీయంలో కాంగ్రెస్ ఎలా వచ్చింది మన అధికారంలోకి? అంటే బీజేపీ వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది కదా క్లియర్గా. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది కదా. అందువలన ఇక్కడి నాయకత్వాలని ఆయన్ని అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. అంటే ఆ ప్రయోగాలు ఏం చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటారు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న నేతకే చివరికి జాతీయ అధ్యక్ష పదవి ఖాయమంటారా? అదే మద్దతు అంటే వాళ్ళు సలహా ఇస్తారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ ఆలోచన విధానంలో పొరపాటు తప్పులో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా సంఘ్ దాన్ని సరిదిద్దు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా వీళ్ళకి ఏదైనా ఇప్పుడు ఒక 4-5 పేరు అనుకున్నాము. ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు రాంగ్ స్టెప్ వేయకుండా ఈ నిర్ణయం వద్దు అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. చెప్తారు కూడా, సలహా ఇస్తారు కూడా. అందువలన ఒకవేళ వాళ్ళు ఏదైనా ఫైనల్గా ఫలానా అయినా ఇదిగో ఈ కారణాల వలన మనం నియమిస్తే రాబోయేటువంటి కాలమాన పరిస్థితుల్లో మనకు పార్టీకి ఉపయోగం ఉంటుంది, ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పేరును కూడా ఈ పేరు పెడితే బాగుంటుందని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళు చెప్పిన అభ్యర్థి విషయంలో వాళ్ళు పెద్దగా నిర్ణయాన్ని మార్చుకోరు. అదే నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, ఆంధ్రాలో ఏం జరిగింది? సంఘు ప్రతిపాదించారని వార్తలు వచ్చాయి కదా. మార్చారా? మార్చలేదు కదా. వాళ్ళు సంఘు ప్రతిపాదించే వాళ్ళకి ఇచ్చారు కదా. లక్ష్మణ్ గారు, ప్రాంతీయ సమీకరణాల కోసం సిద్ధాంతాలకు బీజేపీ రాజీ పడుతోందా? ఈసారి తీసుకునే నిర్ణయం బీజేపీ భవిష్యత్ దిశను మార్చబోతోందా? ఖచ్చితంగా. ఇప్పుడు దశ అని కాదు. ఇప్పుడు ఓటర్స్ మైండ్ ఎలా ఉంటుంది? పార్టీ వేరు, ప్రభుత్వ పాలన వేరు. ప్రభుత్వ పాలన మీద దృష్టి పెడతారు ప్రజలు. ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎలాంటి ప్రయోజనం ఉంది, ఎలా అభివృద్ధి జరుగుతున్నది. ఇవాళ చూసాం కదా దేశ స్థాయిలో మరి మోడీ గారు 10 సంవత్సరాల పాలనలో ఏం నష్టం జరిగింది? ఎకానమీలో మనం 3వ స్థానంలోకి వచ్చాం. చిన్న విషయం కాదది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అందువలన అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పరిపాలన ఎలా ఉంది, ఎందుకు పదే గెలుస్తున్నారు ఆయా రాష్ట్రాలు? గుజరాత్లో ఎందుకు కంటిన్యూగా గెలుస్తున్నారు? మధ్యప్రదేశ్లో ఎందుకు కంటిన్యూగా బీజేపీ గెలుస్తుంది? సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన, అలాగే నాయకత్వము, పార్టీ నాయకత్వం. అలాగే బీజేపీలో ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఇంకెవరికి లేదు.
కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేసరికి అందరూ కూడా ఓటర్స్ చూశాం కదా, హైదరాబాద్లోనే 8 అసెంబ్లీ స్థానాలు వస్తే అసెంబ్లీలో, అదే పార్లమెంటుకు వచ్చేసరికి 8 పార్లమెంటు స్థానాలు ఎలా గెలిచాయి? బీజేపీ ఎలా గెలిచింది? అందువలన ఏంటంటే ఆ యొక్క మోడీ గారి ఇమేజీ, కేంద్రం యొక్క పరిపాలన తీరు కూడా ప్రజల్లో బాగా పనిచేస్తుంది. అలాంటప్పుడు జాతీయ అధ్యక్షుడి ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఎవరు నియమించారు, ఎలాంటి వ్యక్తిని నియమించారు అని. అందువల్ల స్పష్టంగా ఎవరి మీద ఎలా ఆరోపణ లేని వ్యక్తినే తీసుకొచ్చి నియమిస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్.